కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ అంటే చిల్ అని అనుకుంటున్నావా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ దట్ డిసైడ్స్ యువర్ ఎంటైర్ జర్నీ. సో హాయ్ గైస్, ఐఎమ్ లిల్లీ, ఏ సెకండ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ గురించి చెప్పబోతున్నాను. నేనైతే ఇవన్నీ ఫస్ట్ ఇయర్ లో ఏం చేయలేదు. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మొత్తం చూసాక రోడ్ మ్యాప్ చేసి సరిగా రేపటి నుంచి చేద్దామని వెళ్ళిపోవడం కాదు, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇయర్కి రాగానే అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ పాస్ అయితే చాలు, తర్వాత అదే జాబ్ వచ్చేస్తుంది 4 years తర్వాత అని అనుకుంటుంటారు. కానీ అలా ఏమి ఉండదు. మీరు ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసి మీ బేసిక్స్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మన ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి లెర్నింగ్ స్కిల్స్. స్కిల్స్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. మీకు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని కోడింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. మీరు ఒకవేళ ఇప్పుడే ఇంటర్ కంప్లీటెడ్ అయిన స్టూడెంట్స్ ఇంకా బీటెక్ లో జాయిన్ అయ్యాము కానీ ఇంకా కాలేజ్కి వెళ్ళి ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు అయితే మీరు సి ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేయండి. సో మళ్ళీ సి ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు గో అండ్ సెర్చ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి. యూట్యూబ్ లో బిగినర్స్ ట్యూటోరియల్స్ అని కూడా కొట్టండి, మీకు చాలా సోర్సెస్ వస్తాయి. అందులో ఏదో ఒకటి మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయడం అంటే మళ్ళీ ఏదో ఒకటి ఇట్లా చూసి వదిలేయడం కాదు, ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. సో మీరు కాలేజ్ ముందే సి నేర్చుకొని ఉంటే బెస్ట్. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని నేర్చుకొని ఉంటారు. ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్ అంటారు, ఒక్కొక్కరు జావా అనుకుంటుంటారు. మీకు అప్పుడు ఏం అర్థం కాదు. సో అందుకే మీరు ముందర నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్. గూగుల్లోకి వెళ్ళి ఆన్లైన్ సి కంపైలర్స్ సెర్చ్ చేసినా వస్తాయి. అందులో యూ కెన్ ట్రై టు కోడ్. చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి. చాట్ జీపీటీ ఈస్ అ వెరీ బెస్ట్ సోర్స్ టు లెర్న్. నేనైతే అక్కడ నుంచి నేర్చుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే మీకు చాలా కాన్సెప్ట్స్ బిల్డ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరిగిపోతాయి. సో ఇంకా గిట్ హబ్, లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ అని ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి మీరు కోడ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇప్పుడు మనది సి లాంగ్వేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మీకు సెమిస్టర్లో ఎనీ కాలేజ్ అయినా కానీ సి ఆర్ పైథాన్ చెప్తారు ఫస్ట్ సెమిస్టర్లో ఆర్ సెకండ్ సెమిస్టర్లో కావచ్చు. మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మీకు ఈజీగా అయిపోతుంది మొత్తం. సో ఆల్రెడీ సి కంప్లీట్ అయిపోయింది. మీరు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఏం చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. వెబ్ డెవలప్మెంట్ ఏంటంటే దాంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ అని 3 ఉంటాయి. సో అవి స్టార్ట్ చేస్తే మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి రెడీగా ఉంటారు. అవి ఫస్ట్ ఇయర్లో మీ సబ్జెక్ట్స్తో పాటు అవి స్టార్ట్ చేయండి. కంప్లీట్ చేయడం అంటే ఏదో చేసేయడం కాదు, మీరు మీ ఓన్ వెబ్సైట్ని క్రియేట్ చేయగలగాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ సెమ్లో అయితే సి కంప్లీట్ అయిపోయింది, అంటే మీరు ఆల్రెడీ ముందే నేర్చుకుని ఉంటారు. నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్. ఒకవేళ మీకు వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే యూ కెన్ గో యాప్ డెవలప్మెంట్ ఆర్ గేమ్ డెవలప్మెంట్ సైడ్ మీరు వెళ్ళొచ్చు. మీకు ఇంకా టైం ఉంది, ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం స్టార్ట్ చేయండి ఏదో ఒక లాంగ్వేజ్లో. బేసికల్ అందరూ జాబ్స్ కోసం C++ ఆర్ జావా యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఏ లాంగ్వేజ్ ఇష్టం అయితే అది యూజ్ చేసుకోండి. మీకు వెబ్ డెవలప్మెంట్ అయిపోయినాక ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇంకా మీకు చాలా ఏమైనా చేయాలి, ఇంకా టైం ఉంది అనుకుంటే యూ కెన్ స్టార్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు HTML, CSS, జావా స్క్రిప్ట్ చేశారు కదా, దీన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ యూ కెన్ స్టార్ట్ బ్యాక్ ఎండ్. ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ కలిపితే కంప్లీట్ ఫుల్ స్టాక్ అవుతుంది అది. సో నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో ఏం చేస్తారంటే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అంటే రోజు బంకులు కొట్టి తిరగడం కాదు, బంకులు కూడా కొట్టండి ఎప్పుడప్పుడు. కాలేజ్లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, టెక్నికల్ ఈవెంట్స్ కానీ ఇట్లా క్లబ్స్ ఉంటాయి, డాన్స్ కానీ. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ కావండి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఈ క్లబ్స్ వల్ల నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది, అందరితో కనెక్షన్ పెరుగుతుంది, మీకు ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ కావచ్చు. సో అన్ని టెక్నికల్ ఈవెంట్స్ లో అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు హ్యాకథాన్స్ జరుగుతాయి, ఇంకా ఏమేమో ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ట్రై టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ ఈవెంట్. అండ్ సెకండ్ సెమిస్టర్లో ఏం చేస్తారంటే స్టార్ట్ గ్రోయింగ్ యువర్ లింక్డ్ఇన్ అనేది మనకి బెస్ట్ ప్లాట్ఫామ్, లైక్ ఇన్స్టాగ్రామ్ లాగా. ఇందులో అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు, మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. అంటే ఇప్పుడు మీరు సి నేర్చుకుంటున్నారు, సో డే వన్ ఆఫ్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ అని, లేదంటే డే 1 ఆఫ్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి అట్లాంటి ఏమన్నా. సో ఇదైతే మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి CGPA. ఇప్పుడు CGPA మ్యాటర్ కాదా అంటే మ్యాటర్ అవుతుంది. మీరు అంటే మరీ 10 pointsకి 9.5, 9.8 అట్లా అవసరం లేదు, 7.5 ఉంచుకోండి. మ్యాక్సిమం 8 ఉండడానికి ట్రై చేయండి. మరి టైం సరిపోతుందా, అవి అకాడమిక్స్ చేయాలి ఇవి చేయాలి అంటే సరిపోతుంది. చేయగలను ఉంటే ఎట్లయినా చేయొచ్చు. ఫైనల్గా ఇప్పటివరకు ఏం చెప్పాను? ఫస్ట్ మీకు కాలేజ్కి రాకముందు సి కంప్లీట్ చేసేయండి. అండ్ కాలేజ్లో మీకు సి ఆర్ పైథాన్ ఏదో ఒకటి సెమిస్టర్లో జరుగుతూ ఉంటుంది. మీరు వాటితో పాటు సబ్జెక్ట్స్తో పాటు వెళ్ళండి. అండ్ సితో పాటు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటాయి, అవి స్టార్ట్ చేయండి. ఒక 30 days ప్లాన్ అనేది సెట్ చేసుకోండి. 30 daysలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.
కంప్లీట్ చేసినామంటే ఏదో లెక్చర్స్ విని వదిలేయడం కాదు, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెంట్ క్రియేషన్, స్టార్ట్ డూయింగ్ ఇట్. మీ ఓన్ పర్సనల్ బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకోండి. అందరిలో నేనంటే ఇది అనే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ జర్నీలోనే నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను అండ్ నేను కూడా స్టార్ట్ చేశాను. మీకు మనీ ఎర్న్ చేయడానికి కూడా ఇది ఒక బెస్ట్ సోర్స్. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది వీడియో కావాలంటే నేను కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో స్టార్ట్ లెర్నింగ్. టైం వేస్ట్ చేసుకోకండి, మనకి ఇంకా టైం లేదు. 4 years మాత్రమే ఉంది అనుకోండి. 4 years ఉంది అని అనుకోవద్దు. మీకు ఇట్లాంటి ఫర్దర్ గా గైడెన్స్ కావాలి, ఇంకా మోటివేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.